వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ. ప్రపంచ అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్, వాణిజ్య యుద్ధమే జరుగుతుంది. 145% టారిఫ్లు పెంచి ట్రంప్ చైనాను ఒక విధంగా యుద్ధం మెదిలిపెట్టిన సమయంలోనే దానికి బదులుగా చైనా డ్రాగన్ ఒక్క అడుగు కూడా ముంగటేయకుండా దాదాపుగా 125% టారిఫ్లు పెంచి తనకు సంబంధించిన ఏదైతే సుంకాలు విధించడంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలే మొత్తం ఒకసారిగా ఆర్థికంగా సెన్సెక్స్ మొత్తం కుప్పకూలిపోయింది. ఇటువైపు చమురు ధరలు మొత్తం తగ్గిపోగా ఇటు బంగారం ధరలు మాత్రం ఆకాశాన్నెత్తాయి. ఈ విషయంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం గందరగోళానికి దారితీసింది. ఏ సమయంలో సెన్సెక్స్ ఎంత ఎదుగుతుందో, ఏ సమయంలో సెన్సెక్స్ ఎంత పడిపోతుందో ఎవరు కూడా ఊహించే విధంగా, ఎంత పెద్ద ట్రేడ్కు సంబంధించిన ఆయన ఎంత మంచి బ్రహ్మాండంగా ఫైనాన్షియల్ అనాలిస్ట్ అయినప్పటికీ అతను దాని మీద సరి అయిన పద్ధతిలో విశ్లేషణ చేయలేకపోతున్నారు. తద్వారా ప్రపంచంలోనే స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోతుంది రోజు రోజుకు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో యుద్ధాలు కేవలం ఆయుధాలు పట్టుకొని వెళ్ళడమే కాకుండా, వారి మీద బాంబుల వర్షం కురిపించడమే కాకుండా, వారి మీద ఆర్థికంగా ఏదైతే ఉన్నదో ఆర్థికంగా వాణిజ్య యుద్ధం ద్వారా ఒక దేశానికి సంబంధించిన మొత్తం కుప్ప కూల్చాలంటే ఒక స్ట్రాటజికల్గా అమెరికా ఏదైతే వ్యవహరించిందో, చైనాను ఏకదాటిగా చేసేద్దాం, చైనాను మొత్తం కంప్లీట్గా ఒక పక్షానికి మొత్తం సంపదగా ఒంటరిగా చేసేద్దామనే ఒక భావనతో ప్రపంచ దేశాలపై ఏదైతే సుంకాలు విధించారో ఆ సుంకాలు విధించడంలో అది కెనడా కానివ్వండి, మెక్సికో కానివ్వండి, ఇతరత్ర దేశాలు ఉండే కానివ్వండి, ఎక్కడి నుంచి అయితే ఎగుమతులు అవుతాయో ఆ ఎగుమతులకు సంబంధించింది టారిఫ్లు తగ్గించి దిగుమతుల మీద టారిఫ్లు పెంచి ఇలా ఏదైతే చేసుకుంటూ పోయారో ఆ స్ట్రాటజికల్ వార్ను చైనా ఒక్కసారిగా త్రిప్పికొట్టింది. ఎందుకు? దానికి ఏదైతే ఉన్నదో ప్రపంచవ్యాప్తంగానే అరుదైన లోహాలు, దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ గూడ్స్కు సంబంధించింది, అరుదైన లోహాలకు సంబంధించింది, ఎలక్ట్రానిక్ గూడ్స్లో ఆటోమేషన్ ఇండస్ట్రీలో దానికి ఏదైతే లోహాలు ఉపయోగించబడతాయో, మర్ఫీ లాంటి ఏదైతే లోహాలు ఉన్నాయో, అరుదైన లోహాలు ఏదైతే ఉందో కేవలం భారతదేశంలో, ఇండియాలో మాత్రమే, అలాగే సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో మాత్రం కూడా ఇది అమలుస్తాయి. కానీ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ కూడా ఈరోజు ట్రంప్కు ఒక్కొక్క అడుగు ముంగటేస్తూ ట్రంప్కు వ్యతిరేకంగానే వెళ్తున్నాయి. యూరోపా దేశాలకు సంబంధించిన ఏదైతే ఉన్నదో సౌత్ ఆఫ్రికన్ దేశాలు ఎప్పుడైతే తనకు సంబంధించిన మైనరల్స్ మీద ఈ ఉత్పత్తిని మా సంపదను మేమే కాపాడుకుంటాం, మా సంపదను మేమే ఉపయోగించుతాం, మా సంపదల మీద ఏదైతే ఉన్నదో సుంకాలు మేమే విధిస్తామని సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ ఎప్పుడైతే చెప్తున్నారో, అలాగే భారతదేశం కూడా తనదైన శైలిలో ఒకవేళ కనుక ఇలాగే వెళ్ళి మా దగ్గర నుంచి ఏదైతే లోహాలు వస్తాయో, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగానే గమనించవలసిన విషయం ఏంటంటే చైనాలో ఏదైతే అరుదైన లోహాలు లభిస్తాయో అదే మాదిరిగా ఇండియాలో సైతం అలాగే అరుదైన లోహాలు, అరుదైన మైనింగ్, అరుదైన ఏదైతే మనకు సంబంధించిన ఉన్నాయో అవి కూడా ఇక్కడనే ఉన్నాయి, మన వైపు ఉన్నాయి, మన ఇండియాలో ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇండియా కూడా ఒకసారి గట్టిగా పోటీనిస్తే మాత్రం చాలా బాగుంటుంది. కానీ అదే తరహాలో ఇప్పుడు చైనా నుంచి ఎగుమతులు ఎక్కువ శాతం అవుతున్నాయి కాబట్టి ఎలక్ట్రానిక్స్ గూడ్స్లలో, వేరే ఇంకా ఆటోమేషన్ గూడ్స్లలో ఏదైతే చైనా ఉందో దానికి ఎవరు కూడా సాటి లేరు ప్రపంచవ్యాప్తంగా. అమెరికా ఏదైతే స్ట్రాటజికల్గా చైనాను ఒంటరిగా చేద్దామనే భావనతోని ఏదైతే విధించిందో టారిఫ్లు విధించిందో, సుంకాలు విధించిందో దాన్ని తిప్పి కొట్టి చైనా ఏదైతే ఖచ్చితంగా నిలకడగా నిలబడ్డదో ఆ విషయాన్ని అమెరికా ఈరోజు తలవంచక తప్పలేదు. తలవంచి తనకు తాను టారిఫ్లు తగ్గిస్తున్నాను, నేను ఈ విషయంపై చైనా మీద ఏదైతే టారిఫ్లు విధించానో ఆ టారిఫ్లను విధిస్తున్నాను అనే ఒక ప్రకటన కూడా చేయవలసి వచ్చింది. దానికి మూల కారణం ఏదైనప్పటికీ తనకు వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్నర్గా ఉన్న ఎలన్ మస్క్ కూడా తనకు సంబంధించిన ఆటోమేషన్ ఇండస్ట్రీలో కానివ్వండి, వేరే ఇతర ఇండస్ట్రీలలో కానీ పడిపోతున్న ఏదైతే సుంకాలు అది వాళ్ళ సెన్సెక్స్ ఉన్నదో దాన్ని బట్టి ఎలన్ మస్క్ కూడా అతనికి వ్యతిరేకించడం జరిగింది. ఈ విషయంపై వాణిజ్య యుద్ధం అనే ఒక డిబేట్ను ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహించింది. దానికి సంబంధించిన ఈరోజు మనతో మాట్లాడడానికి ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి మన సుధాకర్ శర్మ గారు ఈరోజు లైవ్లో ఉన్నారు. అలాగే బీజేపీ నాయకులైనటువంటి వెంకటరెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ సార్. అలాగే గఫూర్ గారు ఎక్స్ ఎమ్మెల్యే సిపిఐ నాయకులైనటువంటి
గఫూర్ గారు కూడా ఎంఏ గఫూర్ గారు మా ఆహ్వానం మేరకు ఈరోజు ఇచ్చినందుకు గఫూర్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. అలాగే మరికొద్ది సార్ ఇంకోసారి మనకు సంబంధించిన విశ్లేషకులు సుప్రీంకోర్టు న్యాయవాది ఎనాలిస్ట్ అయినటువంటి నయనాల గోవర్ధన్ గారు కూడా ఈరోజు మనతో ఉన్నారు. నయనాల గోవర్ధన్ గారికి కూడా 4 Sides టీవీ ఆహ్వానం పలుకుతుంది. వెల్కమ్ టు ద 4 Sides టీవీ గోవర్ధన్ గారు. ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్టయితే ఈ రోజు ఫస్ట్ మొదలుపెట్టేది సుధాకర్ శర్మ గారితోనే మొదలు పెడదాం యాజ్ యూజువల్. సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక డ్రాగన్కు సంబంధించిన డ్రాగన్ కంట్రీకు తలవంచక తప్పలేదు, ఒక అమెరికా అగ్రరాజ్యమైనప్పటికీ ఈరోజు ఆ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారని దీనికి సంబంధించి? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈరోజు మనం వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ కానీ, బ్లూంబర్గ్ రిపోర్ట్ కానీ, అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ కనుక అనలిటికల్గా మనం చూసినప్పుడు, అధ్యయనం చేసినప్పుడు ఒక స్ట్రైకింగ్ ఫినామినన్ మనకు కనిపిస్తోంది. అదేమిటి అంటే, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తులుగా ఉన్నటువంటి అమెరికా కానీ, చైనా కానీ, దే ఆర్ డీమ్డ్ టు బి ది లార్జెస్ట్ సప్లై చైన్ ఛాంపియన్స్గా అక్కడ అభివర్ణింపబడింది. ఎందువల్ల అంటే ఒక లోకస్ పాయింట్ అనేది ట్రేడ్లో కూడా మనం చూస్తాం. మ్యాథమెటిక్స్లో ఎలాగైతే మనం ఒక లోకస్ పాయింట్ అని పెట్టుకుంటామో అలా ఇక్కడ ట్రేడ్ రిలేటెడ్గా కూడా లోకస్ పాయింట్స్ ఉంటాయి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత ఖనిజ సంపద కావచ్చు, లేదా మానవ వనరులు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఆ శీతోష్ణ స్థితి అంటే వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేదా ఇంకా ఏదైనా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. బట్ సమ్ యునిక్నెస్ విల్ బి దేర్. మరి అటువంటి యునిక్నెస్ను అట్రాక్ట్ చేయగలిగి సప్లై చైన్లో ఒక భాగంగా మలుచుకోగలిగినటువంటి దేశాలే ఆర్థిక శక్తులుగా, దిగ్గజాలుగా ఎదుగుతూ ఉంటాయి. ఈరోజు మనం నిజంగా చెప్పాలి అంటే అమెరికాను ధీటుగా సమాధానం ఇస్తూ ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం కాస్త ప్రత్యక్ష యుద్ధంగా మారినటువంటి నేపథ్యంలో ఏషియా కూడా ఒక రకంగా అద్భుతమైనటువంటి, ఒక అద్వితీయమైనటువంటి శక్తిగా, ఆర్థిక శక్తిగా నిలబడింది అంటే ఏషియన్స్గా అది నిజంగా ఒక గొప్ప విషయం. ఎందువల్ల అంటే చైనా తన అగ్రెసివ్ పాలసీ ఒకటి ఉంది. వన్ చైనా పాలసీ ద్వారా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేటువంటి ఒక స్కీమింగ్ ద్వారా అది చాలా దేశాల్లోకి దూసుకుపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సౌత్ అమెరికన్ కంట్రీస్ తీసుకుంటే అక్కడ ఏబీసీ అని మనం అంటాం. బొలీవియా కానివ్వండి, చిలీ కానివ్వండి, అర్జెంటీనా కానివ్వండి, ఇవన్నీ దేశాల్లో కూడా ఈ బీఆర్ఐ స్కీమ్స్ ఉన్నాయి. అలాగే మనం ఇక్కడికి కనుక వస్తే ఏషియాలో కూడా ఇన్ మెనీ కంట్రీస్ ఇంక్లూడింగ్ శ్రీలంకలో కూడా చైనా యొక్క ప్రెజెన్స్ అనేది వెళ్తోంది. అలాగే సిఐఎస్ కంట్రీస్లో కూడా ఇక ఆఫ్రికన్ కంట్రీస్ అయితే అవి ఒక లేటరల్గా డివైడ్ అయిపోయినాయి. అంటే సమ్ ఆర్ బిట్వీన్ ది యూరోపియన్ యూనియన్, సమ్ ఆర్ బిట్వీన్ ది యుఎస్ అండ్ సమ్ ఆర్ బిట్వీన్ ది ఈ ఏషియన్ కంట్రీస్. మరి ఇటువంటి ఒక విచిత్రమైనటువంటి నేపథ్యంలో చైనా ఒక రకంగా తనను తానుగా ఆర్థిక శక్తిగా మలుచుకునింది. ఆ మలుచుకోవడంలో కూడా చైనాకు కొన్ని జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ చాలా అద్భుతంగా పనిచేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడున్న రిపోర్ట్ ప్రకారం 90% ఆఫ్ ది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ మినరల్స్ ఆర్ ఫౌండ్ ఆర్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ China. This has to be understood. Yes. Found as well as they are being routed through China. మరి ఆ సక్సెస్ వల్ల చైనా ఈరోజు ఇంత ఈ అమెరికా యొక్క అనేక వ్యూహాలను కూడా తట్టుకొని ఈరోజు చూసారా మనకు ట్రేడ్ డెఫిసిట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 2024 యొక్క స్టాటిస్టిక్స్ మనం తీసుకుంటే యుఎస్ ఎక్స్పోర్ట్స్ ఏమో $143.5 బిలియన్ ఉంటే చైనా ఈజ్ $438.9 బిలియన్ అంటే ఇక్కడ క్లియర్గా ట్రేడ్ డెఫిసిట్ ఆఫ్ $295.4 బిలియన్ ఈజ్ విత్ యుఎస్. మరి ఆ ఫ్యాక్టర్ అనేది అమెరికాను, అమెరికా ప్రజల్ని, అమెరికా పరిపాలకుల్ని డైజెస్ట్ చేసుకొని ఇవ్వటం లేదు. దెర్ ఈజ్ ఎ వెరీ బిగ్ వైడ్ గ్యాప్ ఉంది కదా. ఆ డెఫిసిట్ వల్ల అమెరికా ఎప్పుడైతే మరీ ట్రంప్ రూల్ కనుక వచ్చిందో అప్పటి నుంచి అది ఒక రకమైనటువంటి హార్టీ డెసిషన్స్ తీసుకునే నేపథ్యంలో అక్కడ అమెరికా ఫస్ట్ అనేటువంటి ఆ సినేరియోలో ఈ ట్రేడ్ డెఫిసిట్ను మనం ఎదుర్కోవాలి. అలాగే మనకు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన విధానం ఏమంటే, నేను లాస్ట్ టైం కూడా ఇటువంటి సచ్ సిమిలర్ ప్రోగ్రాంలో చెప్పాను, ఇన్హరెంట్గా వరల్డ్లో ఒక రేసిజం అనేది ఒకటి ఇన్హరెంట్గా ఉంది.
ఎప్పుడు కూడా ది డామినెన్స్ ది పీపుల్ ఫ్రమ్ ది వెస్ట్ దే నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డామినెన్స్ ఫ్రమ్ ది ఏషియన్స్ ఆర్ ఫ్రమ్ దోస్ ఫ్రమ్ ది ఈస్ట్. ఆ రకమైనటువంటి ఆ మైండ్ సెట్తో ఉన్న నేపథ్యంలో కూడా చైనా ఎదుగుదలని, చైనా ఎలాగైతే అమెరికా 145% వేస్తే చైనా హ్యాస్ కమ్ అప్ టు 125, అంటే ఇట్ హ్యాస్ గివెన్ ఎ బిఫిటింగ్ రిప్లై. అఫ్ కోర్స్ వీఆర్ నాట్ ట్రయింగ్ టు సైడ్ విత్ చైనా ఆర్ వీఆర్ నాట్ ఇన్ అలైన్మెంట్ విత్ ది ఫారిన్ పాలసీస్ ఆఫ్ చైనా, ఎందుకంటే వీఆర్ ఎంటైర్లీ అపోజింగ్ ది విషియస్ ప్లాన్స్ ఆఫ్ చైనా. కానీ ఈరోజు మన డిస్కషన్లో హౌ దీస్ టూ పవర్స్ ఆర్ ట్రయింగ్ టు పోలరైజ్ ఇంపాక్ట్ ద వరల్డ్ అనేది మనం చూస్తున్నాం. ఈ మేజర్ ఫోర్సెస్ వల్ల ప్రపంచం యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా మారబోతున్నాయన్నటువంటి అంశాన్ని గురించి చర్చించడానికి టుడే వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ప్యానల్ ఆల్సో విత్ అస్. కాబట్టి లెట్ us go and take their views and let us try to proceed on those lines. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మరి ఒకసారి మనం వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ నాయకులైనట్టు వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే టారిఫ్లు విధించిన దాంట్లో అమెరికా ఏదైతే టారిఫ్లు విధించింది దానికి జైటుగా జవాబిస్తూ చైనా కూడా ఈరోజు టారిఫ్లు 125% విధించింది. దీనికి సంబంధించి మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? అదే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీలో కేంద్రంలో ఉన్నది కాబట్టి అదే ప్రభుత్వానికి సంబంధించిన మీరు ఒక స్పోక్స్ పర్సన్ అనే బీజేపీ స్పోక్స్ పర్సన్గా మీరు దీని ఎలా విశ్లేషిస్తారండి? ముందుగా మీకు అలాగే ఫోర్ సైట్ ప్రేక్షకులకి ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం. సుధాకర్ శర్మ గారితో పాటు ఈరోజు మనం ఏదైతే టారిఫ్ వార్ ఏదైతే జరుగుతూ ఉందో ప్రపంచంలో, మనం అనుకుంటాం ఏంటంటే ప్రపంచంలోనే అమెరికా నెంబర్ 1, తర్వాత చైనా, తర్వాత మిగతా కంట్రీస్, తర్వాత ఇట్లా అనుకుంటాం. కానీ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కూడా చాలా వరకు రకరకాల కొత్త పాలసీలు తీసుకురావటం, అమెరికా గ్రేట్, అమెరికా రిచ్గా ఉండాలి అనే ఆలోచన ఎప్పుడు ఆయనలో కనపడతా ఉంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం అయిన తర్వాత కూడా అదే పాలసీ, అమెరికా గ్రేట్, అమెరికాని ఒక రిచ్గా ఉంచాలనే ఆలోచనతోటి రకరకాల పాలసీలు తీసుకొస్తా ఉన్నాడు. ఆయన బేసిక్గా బిజినెస్ మ్యాన్, మోర్ దాన్ ఎ పాలిటిషియన్. సో ఈరోజు ఏవైతే వచ్చిన తర్వాత నాకు తెలుసు అమెరికా కూడా అప్పుల్లో మరి ఉంది. దాన్ని అధిగమించడానికి ఈరోజు ఏదో ఒక నిర్ణయాలు తీసుకోవాలి, మిగతా కంట్రీస్ మీద టారిఫ్ వేయాలి అని చెప్పి ఆలోచనతోటి ఈరోజు టారిఫ్ అన్ని దేశాల మీద టారిఫ్ వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే చాలా కంట్రీస్ మీద, చైనా కానీ, వియత్నాం కానీ, ఇండియా కానీ, మిగతా ఏషియన్ కంట్రీస్ కానీ, యూరోపియన్ కంట్రీస్ మీద కూడా. సో ఇక్కడ జరిగేదంతా కూడా వారంతా కూడా టోటల్గా ప్రపంచ మార్కెట్ను కుదేలవుతున్న అవడానికి కారణం ఏంటంటే ఈ రెండే, చైనా తర్వాత అమెరికా వేస్తుందని చైనా, చైనా వేస్తుందని అమెరికా. ఇప్పుడు ఎక్కడి దాకా పోయిందంటే టారిఫ్ అమెరికా దగ్గర 145% చైనా మీద వేస్తూ ఉంటే ఇప్పుడు చైనా 125% వేస్తూ ఉంది. అంటే చాలా వరకు ఎక్స్పోర్ట్స్ అంతా కూడా ఇప్పుడు సుధాకర్ శర్మ గారు చెప్పారు, ట్రేడ్ డెఫిసిట్ చాలా ఎక్కువ ఉంది, $285 బిలియన్. మరి అదంతా కూడా చైనా నుంచి ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. సో ఇప్పుడు చైనా టారిఫ్ వేయడం వల్ల మరి అక్కడ రేట్లు పెరగవా? అక్కడ ఏదైతే గూడ్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కదా. ఎందుకంటే దొరకనే ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ మినరల్స్, రేర్ మినరల్స్, తర్వాత ఏవైతే మ్యాగ్నెట్స్ రకరకాలుగా ఉన్నాయి, అవన్నీ కూడా మరి పెరిగే అవకాశాలు ఉంటాయి. అవి వాళ్ళ అక్కడ ఉన్న సిటిజన్స్ మీద పడే అవకాశాలు ఉంటుంది. తర్వాత వాణిజ్యం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అన్నీ కూడా మరి ఎందుకు ఆలోచిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ట్రేడ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో దాంతోపాటుగా ఇప్పుడు నిన్న చూస్తే జిన్పింగ్ ఏం చేశాడు? సో అట్లీస్ట్ అంటే ఇదంతా కూడా పరిష్కారం ఎట్లా అవ్వాలంటే ఒక కన్సల్టేషన్స్ లేకపోతే చర్చల మీదనో లేకపోతే చర్చలు పెట్టుకుంటే తప్పితే వీటిని తగ్గించుకునే అవకాశాలు లేవు. ఎంతసేపు ఉన్నా కూడా నేను అంటే టోటల్గా ఇప్పుడు చూడండి, మన భారతదేశ ఇన్వెస్టర్ల సంపద దగ్గర 11 లక్షల కోట్లకు తగ్గిపోయింది, కింది పడిపోయింది. 11 లక్షల కోట్లు ఆవిరైపోయింది చెప్పాలంటే మరొక 1 మంత్ నుంచి. ఇదే ఇక్కడే కాదు, మొత్తం అన్ని దేశాల మార్కెట్స్ అన్ని కూడా పడిపోతా ఉన్నాయి. ఈవెన్ అమెరికన్ సంపద కూడా, ఇన్వెస్టర్ సంపద కూడా పడిపోతా ఉంది. ఇప్పుడు కార్ల మార్కెట్ కానీ, మొబైల్ ఫోన్స్ మార్కెట్ కానీ, సెమీ కండక్టర్స్ మార్కెట్ కానీ, రకరకాలుగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా కింద పడిపోతూ ఉన్నాయి. సో ఈ అన్నిటి కారణం ఏంటంటే ఒక్కొక్కటి రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి.
రేపొద్దున మార్కెట్ మొత్తం కుదేలవుతా ఉంది. దీని గురించి ఆలోచించట్లేదు. ఎంతసేపు నువ్వా నేనా అనుకుంటా. సరే, మళ్ళీ ఆయన ఎట్లుంటాడంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఒక ఫస్ట్ థింక్ లేటర్ పాలసీ లాగా ఉంటుంది. షూట్ చేయాలి, తర్వాత చూద్దాంలే అన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఆయనకు వచ్చినప్పుడు, ఆయనకి ఎఫెక్ట్ పడినప్పుడు, అమెరికాకి ఎఫెక్ట్ పడినప్పుడు మళ్ళీ ఆలోచిస్తారు, ఓ కాదు ఇంకొక రకంగా తీసుకోవాలి నిర్ణయం. ఇప్పుడు చూడండి, మొబైల్ ఫోన్స్ మీద ఎఫెక్ట్ పడతా ఉంది, కార్ల మీద ఎఫెక్ట్ పడతా ఉంది, ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద ఎఫెక్ట్ పడతా ఉంది. లేదు దాని మీద కొంచెం తగ్గిద్దాము, టారిఫ్ తగ్గిస్తే వాళ్ళు కూడా తగ్గించుకుంటారు, రేపొద్దున మనకి చీపర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి నా ఆలోచనతో. ఇట్లాంటి ఫ్లిప్ ఫ్లాప్స్ అన్ని కూడా ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ ని హర్ట్ చేయటం, సెంటిమెంట్ ని హర్ట్ చేయటం, యుఎస్ ఎకానమీని దెబ్బతీయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. యుఎస్ ఎకానమీ కాదు, మిగతా ప్రపంచ మార్కెట్లన్నీ కూడా మరి దెబ్బతింటా ఉన్నాయి కదా. ఇలాంటి డిప్లొమసీ ఎందుకు చేస్తా ఉన్నారు అర్థం కావట్లేదు. ఆ స్ట్రాటజీస్ అన్ని కూడా రేపు బౌన్స్ బ్యాక్ అవుతా ఉన్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు ఒక్కొక్కటి ఏమవుతుందంటే తగ్గించుకుంటూ వస్తా ఉన్నారు మళ్ళీ. లేదు కొన్ని మనం తగ్గించుకుంటేనే రేపొద్దున ఆ టారిఫ్ అనేది అమెరికన్ మార్కెట్ మీద, అమెరికన్ ఇన్వెస్టర్స్ మీద, లేకపోతే సిటిజన్స్ మీద తగ్గే అవకాశాలు ఉంటాయని ఆలోచనతోటి మళ్ళీ తగ్గించుకుంటూ వస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎక్కడి దాకా తీసుకెళ్తారో ఏంటి అనేది కూడా అర్థం కాకుండా మొత్తం టోటల్ గా రోజు వొలటాలిటీ కనపడతా ఉంది మార్కెట్ లో. ఈ రోజు ఈ మార్కెట్ ఇట్లా ఉంటుందని కూడా ఎవరు కూడా ఊహించలేదు పరిస్థితి ఈ రోజు మరి ప్రపంచ మార్కెట్ లో కనపడతా ఉంది. ఓకే సార్, ఒకసారి మనం గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం ఇదే విషయంపై. గఫూర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అమెరికా ఫస్ట్ అనే నినాదం ఏదైతే ట్రంప్ తీసుకున్నాడో పూర్తిగా విఫలమైనట్టు కనబడుతుంది. ప్రపంచవ్యాప్తంగానే తనకు తాను పెద్దన్నగా భావించే అమెరికా ఈరోజు వెనకడుగు చేయక తప్పలేదు. చైనాకు సంబంధించిన అతను అక్కడి నుంచే చైనా ముంగట కాళ్ళు అంటే నీల్ డౌన్ అవ్వక తప్పలేదు. ఈ విషయంలో ప్రస్తుతం మనం చూసినట్టయితే, కానీ ఎప్పుడైతే మనం టారిఫ్ల విషయంలో వస్తో దీనికి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సంస్థల మీద అంటే ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగానే పూర్తిగా ప్రపంచ దేశాలలో మొత్తం కంప్లీట్గా ఫైనాన్షియల్ పూర్తిగా ఒక్కసారిగా పడిపోయిన ఈ సమయంలో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? జమీల్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఈ టారిఫ్స్ సిస్టమ్ అనేటువంటిది గ్లోబలైజేషన్లో పార్ట్ అండి. ప్రపంచీకరణ చేయాలి, ఈ సంపన్న దేశాల ప్రయోజనం కోసం. ఈ ప్రపంచీకరణ అనేది పేద దేశాలకు లేదా పేద ప్రజలకు వచ్చిందేం లేదు. ముఖ్యంగా ఏమంటే సంపన్న దేశాలు తమ వస్తువుల్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి అయిన తర్వాత చాలా ఎక్కువ మోతాదులో వస్తువులు తయారు చేస్తున్నారు కాబట్టి వీటిని సరుకులను అమ్ముకోవడం కోసం పరస్పరం పోటీ పడడం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన సరుకులు అమ్ముకోవడానికి ఓ సిస్టమ్ ఏర్పాటు చేసుకుందామని డంకెల్ ప్రతిపాదనలు ఉన్నాయి, WTO ప్రతిపాదనలు ఉన్నాయి, చాలా చర్చలు జరిగినాయి. ఈ చర్చల తర్వాతనే అన్ని దేశాలు కలిసి ఓ సిస్టానికి వచ్చినాయి. ఇప్పుడు ట్రంప్ ఏంటంటే దాన్ని అంతా బ్రేక్ చేస్తున్నాడు. ఏకపక్షంగా అమెరికా ఫస్ట్ అనే పేరుతో అన్ని దేశాల మీద వరుస పెట్టి దాడి చేస్తున్నాడు. అది చైనా టార్గెట్గా ఉంది. ఎందుకంటే చైనా నుంచి ఎక్కువ ఉత్పత్తులు అవుతున్నాయి, ఎగుమతులు అవుతున్నాయి. ఈ ఎగుమతుల్ని కంట్రోల్ చేయాలనేటువంటిది అమెరికా యొక్క ఉద్దేశం. కాబట్టి చైనాను టార్గెట్ చేసిన నాట్ ఓన్లీ చైనా, ఇండియా మీద కూడా సుంకాలు పెంచుతున్నాడు, యూరోపియన్ యూనియన్ మీద సుంకాలు పెంచుతున్నాడు, మిగతా అన్ని దేశాల మీద తాత్కాలికంగా 90 days ఏదో ఆపినాడు మిగతా దేశాల మీద. ఆ రకంగా ఏంటంటే ప్రపంచీకరణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈరోజు అమెరికా పోతుంది. అట్లాగే సంపన్న దేశాలు అన్నీ కలిసి ప్రపంచాన్ని దోచుకోవాలనే పరిస్థితి నుంచి మిగతా దేశాల సంగతి కాదు, నేను దోచుకోవాలా అనేది అమెరికా ఫస్ట్ అనేటువంటి స్లోగన్ వెనుక ఉండేటువంటి ఉద్దేశం అది. దీనివల్ల జరగబోయేటువంటి పరిణామాలు ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలైపోతాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. స్టెబిలైజేషన్ ఇప్పట్లో జరగదండి, చాలా టైం పడుతుంది. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఎప్పుడైతే ఒక దేశం మీద టార్గెట్ చేసి ఆ దేశాన్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటారో ఆ దేశం వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు చైనా వాళ్ళు చెప్పారు, నువ్వు ట్రేడ్ వార్కి వస్తావా, మేము రెడీ. కాదు, నువ్వు మిలిటరీ వార్కి వస్తావా, మేము రెడీ. అన్ని విధాలా నీతో పోటీ పడతామని చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈయన పన్నులు పెంచితే వాళ్ళు పన్నులు పెంచుతున్నారు. ఇప్పుడు రేర్ మెటీరియల్స్ అంతా మేము ఎగుమతి చేయమని ఆపేస్తున్నారు. దానివల్ల అందరూ చెప్పేదంటే ఎక్కువ నష్టం అమెరికాకు జరుగుతుంది. ఎవరికి ఎంత నష్టం జరిగినా ప్రపంచ మార్కెట్ మాత్రం కుదేలు కావడం ఖాయము. చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుంది. ఒక్కో దేశం కూర్చొని తమకుండే ఇబ్బందులు ఏమిటి, తమ దేశానికి చేస్తున్నాడు ఎగుమతులు ఎంత ఉన్నాయి,
ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఉంది, దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలా, ఇటువంటివి చర్చించుకోవాలి తప్ప అట్లా కాకుండా నేను పెద్దన్నను, నేను ఏం చెప్తే ప్రపంచం అంతా వినాలా. ఇప్పుడు ట్రంప్ ధోరణి అదే, నా మాటకు ఎదురు చెప్తావా, నేను చెప్తే వినవా. ఇప్పుడు అతను సింపుల్గా ఏమంటున్నాడు, ఉక్రెయిన్ బెర్లిన్ లాగా విడగొట్టేదా. అరే యుక్రెయిన్ ఒక దేశము, రష్యా ఒక దేశము, నీకు సంబంధమే లేదు, నువ్వు ఎక్కడో ఉన్నావు అంటే నువ్వు పరిష్కారం చెప్పేస్తున్నావు, విభజించేద్దాం యుక్రెయిన్ అని. ఆ రకంగా ఇప్పుడు గాజా యుద్ధం జరుగుతుంది, గాజాను ఖాళీ చేసేద్దాం అంటే ఒక పిచ్చోడు కదా మాట్లాడినట్టుగా ఈరోజు బాధ్యతారహితంగా అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడడం, చేతలు చేయడం వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు కానీ, మార్కెట్లో కుదేలు కావడం కానీ, మార్కెట్లో గందరగోళం కానీ జరుగుతున్నాయి. అట్లాగే అన్ని దేశాల యొక్క సూచి బాగా పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ద్రవ్యోల్బణాన్ని దారి తీస్తుందని కూడా చెప్తున్నారు. ఏమైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మంది కోరుకోలేదు, ఇంతకుముందే దెబ్బతో ఉంది. ఇప్పుడు ఈ ట్రంప్ చర్యల వల్ల మరింత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి పోతుంది. దానివల్ల మన దేశానికి కూడా ఇబ్బందులు ఉన్నాయండి, మన దేశానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి, ప్రపంచ దేశాలకన్నిటి ఇబ్బందులు ఉన్నాయి. మరి ఆ రకంగా సరెండర్ కావడం కాకుండా పోరాటం అనేది చైనా చేస్తుంది. ఇక్కడ చైనాను పొగడడం, తిట్టడం కాదు, ఒక దేశంగా తన యొక్క ఆత్మాభిమానంతో అది కాపాడుకుంటుంది. మనం కూడా ఇప్పుడు చేతులకు కాళ్ళకు కట్టేసి తీసుకుని వస్తే మనం ఏం చెప్పలే, నిరసన తెలియజేయాలి మనం. ఇప్పుడు సుంకాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మొన్న రొయ్యలంతా విపరీతంగా పన్నులు వేసేసినారు అమెరికాలో అని మన ఆంధ్ర రాష్ట్రంలో గొడవ. ఎందుకంటే హైయెస్ట్ ప్రొడక్షన్ మన నుంచే పోతుంది, అదంతా కూడా గందరగోళం అయిపోయింది. కాబట్టి మన ప్రయోజనాల కోసం మన దేశ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలా. ఆ రకంగా ఏకపక్షంగా ఎవరు చర్చల ద్వారా పరస్పరం వేసుకోవడం వేరు, అట్లా కాకుండా నేను పెద్దన్నను ప్రపంచాన్ని నేను శాసిస్తా అనేటువంటి పద్ధతిలో అమెరికా కనుక పోతే ఆ దుండుడు చర్యలకు మనం కూడా మన స్థాయిలో మనం ప్రతిఘటించాలా. యూరోపియన్ యూనియన్ వాళ్ళు చెప్పారు ప్రపంచీకరణ ముగిసిపోయింది, ప్రపంచీకరణ ఇక లేదు అని. ఎందుకు చెప్తున్నారు ఆ మాట అంటే ఇక అయిపోయింది, వాళ్ళ మీద కూడా పన్నులు వేస్తున్నారు. కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చేటు తెచ్చే పద్ధతిలో ఈరోజు ట్రంప్ వ్యవహారం ఉన్నది. ఏమైనా మన దేశం మన మీద పడే దాడుల్ని మనం కాపాడుకోవాలా. ఇప్పుడు వాళ్ళ ఉత్పత్తులు పెద్ద ఏం లేదండి, వాళ్ళ ఉత్పత్తులు కన్స్యూమర్ గుడ్స్ కాదు, వాళ్ళు ఆయుధాలు ఉత్పత్తి చేస్తారు. కాబట్టి ప్రపంచంలో యుద్ధాలు కావాలా, యుద్ధాల కోసం వాళ్ళు ఆయుధాలు అమ్ముకుంటారు, ఆ రకంగా లాభాలు సంపాదించుకుంటారు. మన దేశం లాంటివి ఆయుధాలు కాదు, మనం కన్స్యూమర్ గుడ్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. మన మీద పన్నులు వేస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించి ప్రతిఘటన చేయాలా, ఆత్మాభిమానం కాపాడుకోవాలా. అట్లాగే ఇప్పుడు చైనా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య ఒక చర్చ జరుగుతుంది. చైనా వాళ్ళు ఏమంటున్నారు, మేము ముందుకు వస్తాం, మీతో మేము ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకుంటాం, మీ నుంచి మేము తీసుకుంటాం, మా నుంచి మీరు తీసుకోండి. ఈ రకంగా మనకు ఎవరితో శత్రుత్వం ఎవరితో మిత్రుత్వం కాదు, మనకు తక్కువ రేటుకు మన ప్రజలకు గూడ్స్ అందేటట్టుగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాత్రం నేను కోరుతున్నాను. రైట్, ఇదే విషయంపై ఒకసారి నయనాల గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. నయనాల గోవర్ధన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైతే మనం అనుభవిస్తున్నామో అంటే సంపన్న దేశాలు, సంపన్న కుటుంబాలు, సంపన్న వ్యాపారస్తులు ఏదైతే చేస్తున్నదో ఆర్థికంగా వాణిజ్య యుద్ధం ఏదైతే చేస్తున్నారో ఈ యుద్ధంలో సామాన్యమైన ప్రజలకు చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. అనేక ఏదైతే మనకు రోజువారీ ఏదైతే గూడ్స్ ఉన్నాయో అవి చాలా విపరీతంగా దానికి పెరుగుతుండబోతున్నాయి. దానికి ఉదాహరణని ఈరోజు మనం చూస్తున్నాము, గోల్డ్ రేట్ మనకు ఏర్పరుస్తున్నది. ఒక సామాన్యమైన ప్రజలు ఏదైతే ఉన్నదో ఒక తులమో 2 తులాలు కొనే ఒక సామాన్యమైన వ్యక్తి మొత్తం కంప్లీట్గా అతను మొత్తం చాలా ఇబ్బందులలో ఉన్నారు. అదే విషయంపై ఏదైతే సామాన్యమైన ప్రజలకు ఎప్పుడైతే కోల్పోతున్నారో భారతదేశ ప్రభుత్వం ఒక అపోహలలో ఉన్నది. మేము మాత్రం మంచిగా బహిర్గతం, మేము మంచిగా ఖచ్చితంగా ఉన్నాం కదా, చైనా అమెరికా కొట్టుకుంటే బాయ్, లేకుంటే చైనా కెనడా, అమెరికా మెక్సికో కొట్టుకుంటే బాయ్, మనకేమున్నది, మనమైతే మంచిగానే ఉన్నాం కదా అన్నట్టుగా ఒక ధీమాతో ఉన్నది. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఏవైతే ట్రంప్ టారిఫ్లు విధిస్తున్నాడో ఇది మొదటి ఈ టెన్యూర్లో అంటే ట్రంప్ మొదటి ప్రభుత్వ హయాం కాలంలో బైడెన్ కంటే ఇదే టారిఫ్ వార్, ఇదే సుంకాల యుద్ధాన్ని చేశాడు. అయితే ఆ రోజు సుంకాల యుద్ధాన్ని ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేశాలపైన చేయకుండా ఒక చైనాకు మాత్రమే అప్పుడు పరిమితం చేశాడు మనం గమనిస్తే. అయితే రెండవసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ అమెరికాలో ఒక కీలకమైన విషయం, ఆ దేశ అధ్యక్షుడు 2 సార్ల కంటే ఎక్కువ
అమెరికా అధ్యక్షుడిగా కావడానికి వీల్లేదు. కాబట్టి ఎంత కీలకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నా తను రెండోసారి మాత్రమే తీసుకోవాలి, మూడోసారి అధికారంలోకి రావడానికి వీల్లేదు. అది అమెరికా కాన్స్టిట్యూషన్ చెప్పే లిమిటేషన్. అయితే మొత్తం అమెరికా స్వాతంత్ర చరిత్రలో అమెరికా అధ్యక్షులుగా అయినటువంటి మొత్తం సంఖ్యలో అతి తక్కువ కాలంలో ఒకే రోజు ఒక 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సంతకాలు చేసినటువంటి చరిత్ర ఏ అధ్యక్షుడికి లేదు. వాళ్ళు డెమోక్రాట్స్ కావచ్చు, రెండవది రిపబ్లికన్స్ కావచ్చు. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత రష్యా జర్మనీని ఓడించిన తర్వాత హిట్లర్ని తన దేశం వరకు తరిమేసి తన దేశంలో ఎర్ర సైన్యం సేనలకు యుద్ధంలో ఓడిపోయి పారిపోయి వచ్చి సూసైడ్ చేసుకున్న తర్వాత, ఎవరు హిట్లర్ సూసైడ్ చేసుకున్న తర్వాత ప్రపంచంలో బ్రిటన్ వుడ్ ఆర్గనైజేషన్ వచ్చింది. అంటే అమెరికా నేతృత్వంలో ఉండేటటువంటి రూల్స్ బేస్డ్ ఆర్డర్ వచ్చింది. అంటే 44, 43, 44, 45లో ఇది ఎమర్జ్ అయింది. తర్వాత ఐక్యరాజ్య సమితి వచ్చేసింది. ఈ రూల్స్ బేస్డ్ ఆర్డర్ అంతా కూడా అమెరికా నిర్వహిస్తుంది. అంటే అప్పటి వరకు అనేక యుద్ధాలు 200 సంవత్సరాలు ప్రపంచాన్ని ఏలినటువంటి బ్రిటన్ మొత్తం ఖతమైపోయింది. ఆ సందర్భంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు 78 సంవత్సరాలు, సుమారు 80 సంవత్సరాల నుంచి 8 దశాబ్దాల నుంచి అమెరికా ఒక యూనిలాటరల్ ప్రపంచం కొనసాగుతుంది, ఏకధ్రువ ప్రపంచం కొనసాగుతుంది. అయితే ఎప్పుడైతే చైనాలో మావో తదనంతరం వచ్చినటువంటి డెంగ్ సియాఓపింగ్ వచ్చాడో, అతను చైనా ఆర్థిక వ్యవస్థని అత్యంత విప్లవాత్మకంగా మార్చాడు. ఆ ఆర్థిక వ్యవస్థను, ఆ పారిశ్రామిక వ్యవస్థను ప్రపంచంలో ఈ 40 సంవత్సరాల్లో సోవియట్ యూనియన్ ఎక్కడైతే ఫెయిల్ అయిందో, సోవియట్ యూనియన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక సోషలిస్టు ధృవాన్ని నిర్మించేటటువంటి క్రమంలో అమెరికా కూటమితో కానీ, అమెరికా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి వెస్టర్న్ ఐరోపా కూటమితో కానీ దాన్ని ఎదుర్కోవడంలో ఫెయిల్ అయింది. అది మిలిటరీ వైపు వెళ్ళింది. అది ప్రపంచానికి అవసరమైనటువంటి మనుషులకు అవసరమైనటువంటి వినియోగ వస్తువులని తయారు చేయడంలో అది విఫలం కావడం వల్ల అది యాక్చువల్గా 92లో అది మనకు ముందు కనిపించి, అంటే అది సోవియట్ యూనియన్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూలిపోయింది. కానీ 92 కంటే కొన్ని దశాబ్దాల ముందే అక్కడ స్టాలిన్ తర్వాతనే అక్కడ రియల్ తప్పుడు ధోరణులు చాలా వచ్చాయి. దానివల్ల బూర్జువా ధోరణులు, మిగతా ధోరణులు అన్నీ వచ్చేసి అది కూలిపోయింది. ఈ క్రమాన్ని మావో తదనంతరం వచ్చినటువంటి డెంగ్ సియాఓపింగ్ ఎవరైతే ఉన్నారో ఈ తప్పులు చేయలేదు. అమెరికాతో మిలిటరీతో యుద్ధం చేసేటటువంటి క్రమంలో తను బలపడకుండా ఏ రోజు కూడా ఏ యుద్ధాలకు వాళ్ళు తెరపడలే. అంటే ఇండియా చైనా యుద్ధం తర్వాత చైనా ఏ దేశం పైన కూడా అది యుద్ధం చేయలేదు. ఆ రోజు ఉన్నటువంటి యుద్ధం కూడా మన దేశ పరిపాలకుల యొక్క తప్పుడు చర్యల వల్ల ఆ యుద్ధం జరిగింది. వాస్తవంగా దానిలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే ఈ రోజు నేను టు ద పాయింట్కి వస్తున్నాను. ఎందుకు ఈ టారిఫ్స్ వార్ జరుగుతుంది? ఈ కారణం ఏంటి? దీని ఈవెంచువల్ పరిణామం ఏంటి? దీని చిట్ట చివరి పరిణామం ఎలా ముగుస్తుంది అనేదంటే, అమెరికా ఈ టారిఫ్ యుద్ధంలో పూర్తిగా పతనమవుతుంది. ఎందుకు పతనమవుతుందంటే, అది ఈ 80 సంవత్సరాల పాటు నెరిపినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూనిలాటరల్ ఏకధ్రువ ప్రపంచాన్ని ఏలినటువంటి అమెరికా ఈ 80 సంవత్సరాల్లో సుమారు 209 యుద్ధాలు చేసింది. ఈ 209 యుద్ధాల్లో అమెరికా సుమారు 185 యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొంది. నిన్న గాజా వరకు, ఈరోజు గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధంలో, ఉక్రెయిన్ రష్యాలో జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా పరోక్షంగా పాల్గొంటుంది. సుమారు $100 బిలియన్ విలువ గల ఆయుధాలను అక్కడికి పంపింది. ఈ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా నిన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాక్లో, తర్వాత యెమెన్లో ఈ రోజుకి కూడా యుద్ధం చేస్తుంది. ఇజ్రాయెల్తో మిలాఖతై గాజా పైన అది యుద్ధం చేస్తుంది, ఆయుధాలను పంపిస్తుంది. ఇలాంటి యుద్ధాల వల్ల, అనేక చర్యల వల్ల అమెరికా $37 ట్రిలియన్ అప్పు ఉందండి. $37 ట్రిలియన్ దాని స్వదేశీ అప్పు, స్వదేశీ విదేశీ అప్పు కలిసి $50 ట్రిలియన్. $50 ట్రిలియన్ అంటే ఇది మామూలు విషయం కాదు. ఈరోజు
గత ప్రభుత్వాలది ఒక 50 లక్షల కోట్ల అప్పు మోడీ రాకముందైతే, మోడీ వచ్చిన తర్వాత ఈ కాలంలో మన దేశపు యొక్క అప్పు సుమారు 160 లక్షల కోట్ల వరకు వెళ్ళింది. అంటే లిటరల్ గా మొన్న ప్రకటించారు కూడా. అయితే ఈ విధంగా $50 ట్రిలియన్ అప్పు అంటే చాలా భారీ అప్పు. ఈ నేపథ్యంలో ఈ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో పెట్టినటువంటి అనేక దేశాల ట్రేడ్ డెఫిసిట్ అంటే ట్రేడ్ సర్ప్లస్ అంతా కూడా అమెరికా ఫెడరల్ బ్యాంక్ లో వాళ్ళు నిల్వ చేస్తారు. ఉదాహరణకి చైనాకు సంబంధించినటువంటి చాలా ట్రేడ్ డెఫిసిట్, ట్రేడ్ సర్ప్లస్ ఏదైతే $280 బిలియన్ అమెరికాతో ఉందో చైనా, దాని డబ్బంతా అమెరికా ఫెడరల్ బాండ్స్ లో పెట్టింది, ఫెడరల్ బ్యాంక్ బాండ్స్ లో. జపాన్ కూడా చాలా పెద్ద ఎత్తున అమెరికా ఫెడరల్ బాండ్స్ పెట్టింది. ఇలా సౌదీ అరేబియా పెట్టింది, ఇజ్రాయెల్ పెట్టింది, ప్రపంచంలో ఉండే చాలా ఐరోపా దేశాలు కూడా చాలా పెట్టాయి. ఆ బాండ్స్ అన్ని కూడా అమెరికా పతనం చెందుతున్నటువంటి క్రమంలో వాటన్నిటిని కూడా అమ్మేస్తున్నారు. వాటిని అమ్మేసి వాటన్నిటిని కూడా సేఫ్ హివెన్స్ లోకి వాళ్ళు మళ్లిస్తున్నారు. చైనా కూడా దాదాపు లాస్ట్ 1 year లో సుమారు $900 బిలియన్ బాండ్స్ ని వాళ్ళు విత్డ్రా చేశారు. జపాన్ కూడా విత్డ్రా చేసింది, ఈవెన్ ఇజ్రాయెల్ కూడా విత్డ్రా చేసింది, సౌదీ అరేబియా కూడా విత్డ్రా చేసింది, చాలా దేశాలు విత్డ్రా చేశాయి. అయితే ఈ రోజు ఉన్నటువంటి ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ టారిఫ్స్ నుంచి అమెరికాను రక్షించుకోవడానికి చేస్తున్నటువంటి ఒక చౌకబారు ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ చౌకబారు ప్రయత్నం ద్వారా అమెరికాను రక్షించుకునేటువంటి పద్ధతి అది కాదు. రెండవది దీనికి విరుగుడుగా అమెరికాలో మరింత ద్రవ్యోల్బణం పెరుగుతుంది, మరింత ధరలు పెరుగుతాయి, అమెరికా ప్రజల జీవనం మరింత దుర్భరమవుతుంది. అమెరికాలో ప్రజలు వాడుకునేటటువంటి నిత్యావసర వస్తువులన్నీ షెల్ఫ్స్ అన్ని ఇప్పటికే ఖాళీ అయిపోయాయి. అనేక మంది అప్పులు చేసి కూడా కొనేశారు. ఈ రోజు ముఖ్యంగా ప్రపంచంలో ధీటుగా ఎదుర్కొంటున్నటువంటి దేశం ఒక చైనా మాత్రమే. 140%, 145% అమెరికా చైనా పైన టారిఫ్స్ విధిస్తే చైనా కూడా 125% టారిఫ్స్ విధించింది. మన భారతదేశం నుంచి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నటువంటి రొయ్యల ఎగుమతి $2.5 బిలియన్ అండి. $2.5 బిలియన్. రేపు మన దేశం ఆక్వా కల్చర్ కి సంబంధించినటువంటి ఎగుమతుల్లో దారుణంగా నష్టపోయే అవకాశం ఉంది. మన దేశం వాస్తవంగా అమెరికాను ఎదుర్కోవడానికి కాకుండా ఆత్మాభిమానంతో అమెరికాతో చాలా సీక్రెట్ నెగోషియేషన్స్ జరుపుతా ఉంది. ఆత్మాభిమానం కోల్పోయి అమెరికా పైన టారిఫ్స్ విధించకుండా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా అమెరికాతో నెగోషియేషన్ జరుపుతుంది. కానీ అందులో ఎందుకు చైనా చాలా gట్టిగా సాహసంగా నిలబడింది అంటే, గత 40 సంవత్సరాల్లో ఆ దేశ పారిశ్రామిక వ్యవస్థని డెంగ్ సియాఓపింగ్ నాయకత్వంలో, డెంగ్ సియాఓపింగ్ చనిపోయిన తర్వాత ఆయన లెగసీని ఈరోజు తర్వాత వచ్చినటువంటి లేకపోతే అనేక మంది నాయకులు, హూ జింటావో కావచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి జిన్పింగ్ కానీ మిగతా అనేక మంది నాయకులు కూడా ఆ లెగసీని కొనసాగిస్తూ తమ పారిశ్రామిక వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దారు. రెండోది, ఆ పారిశ్రామిక వ్యవస్థ ప్రపంచంలో ప్రపంచ పరిశ్రమల కేంద్రంగా చైనాను అభివృద్ధి చేశారు. ఈ విధంగా మేము అమెరికాకు కీలకమైనటువంటి ఖనిజాలు మా దగ్గర కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే అమెరికా అంతా కూడా అమెరికా నెక్సెస్ లో, అమెరికా గొడుగు కింద ఉండేటటువంటి దేశాలు, ఐరోపా దేశాలు కానీ, నిన్నటి వరకు జపాన్ కానీ, లేకపోతే సౌత్ కొరియా కానీ, ఈ ఆటోమొబైల్ ప్రపంచం అంతా అరబ్ వరల్డ్ లో ఉండేటటువంటి పెట్రోల్ పైన ఆధారపడుతుంది. ఈ పెట్రోల్ రేపు భవిష్యత్తులో ఉండదు. రేపు ఎలక్ట్రానిక్స్ ఏది మన ఎలక్ట్రికల్ రంగంలోకి వాహన రంగాన్ని మొత్తం మార్చేస్తున్నారు. దాంతో పాటు నిన్ననే గత 2016లో చైనా ఆర్టిఫిషియల్ సన్ ని, అంటే సూర్యునిలో ఉండేటటువంటి ఒక ప్రక్రియని, ఒక విద్యుత్ ప్రక్రియని అది కనుక్కుంది. అది ఫ్యాక్టరీగా అది మారుస్తా ఉంది. ఆ విధంగా ఒక ప్రపంచంలో అనంతమైనటువంటి అణు విద్యుత్తును కూడా అది తీసుకొస్తాం. రేపు క్లీన్ విద్యుత్తును కూడా అది ప్రపంచం ప్రజలకు అవసరమైనటువంటి అందరికి అవసరమైనది కూడా తీసుకొస్తా ఉంది. కాబట్టి ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు యూ. అట్ ద సేమ్ టైం మనం వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం మరొకసారి. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన నయనాల గోవర్ధన్ గారు చెప్పినట్టుగా కేవలం
భారతకు సంబంధించిన మన దేశానికి సంబంధించింది రొయ్యలకు సంబంధించిన మనం $2.6 బిలియన్ సంబంధించిన మనం రొయ్యలు అక్కడి నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ఒక రహస్య ఒప్పందం ఏదైతే జరిగింది మన భారతదేశంతోనే చెప్తున్నారు. గీటుగా ఒకసారిగా అమెరికాకు నిలబడి ఏదైతే మాట్లాడతాం, మనం ఒకసారి చూసినట్టయితే మన విద్యార్థులు ఎక్కడైతేనో మన ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే నిపుణులు ఉన్నారో అక్కడి వారి మీద కూడా చాలా పెద్ద ఎత్తున అమెరికా ట్రంప్ చాలా పెద్ద ఎత్తున అతను ఒక కఠినమైన చర్యలు తీసుకుంటారు. దీని ద్వారా మనకు సంబంధించిన భారతీయులు అక్కడ ఎవరైతే స్థిరపడి ఉన్నారో వారందరూ భయాందోళనకు గురవుతున్నారు. అనేక యూనివర్సిటీస్ బంద్ అయిపోయాయి. అనేక యూనివర్సిటీలు విద్యార్థులు వెనక్కి రావడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ విషయంపై భారతదేశం ఒక్కసారిగా ఎందుకు ఒక కట్టుదిట్టమైన ఒక నిర్ణయాత్మకంగా శక్తిగా ఎందుకు మాట్లాడతలేదు, గట్టిగా ఎందుకు అమెరికాతో మాట్లాడడానికి సాహసించలేదు? ఈ విషయంపై మీరేమంటారండి? జమీల్ గారు, తప్పకుండా కన్సల్టేషన్స్ నడుస్తూ ఉన్నాయి, చర్చలు నడుస్తూ ఉన్నాయి. మన దేశం మీద ఏవైతే ఇంపాక్ట్ పడకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. జయశంకర్ గారు ఏదైతే అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు, ఫారిన్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు, వారు ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా అవి చక్కబడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ట్రంప్ వేసిన ఏదైతే టారిఫ్ ఉందో దగ్గర ఒక 90 days దాన్ని కొంచెం హోల్డ్లో పెట్టారు. మరి దాంట్లో ఇండియా కూడా మరి అదే విధంగా ఉంది కదా. ఇది 27% మన మీద వేస్తూ ఉన్నారు, అదే 27% మిగతా దేశాల మీద వేస్తూ ఉన్నారు, ఎక్సెప్ట్ చైనా మీద మాత్రం 140% టారిఫ్ వేస్తూ ఉన్నారు. సో ఇక్కడ జరిగేదంతా కూడా వాణిజ్య యుద్ధం ఎట్లా ఉందంటే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్యలో ఎక్కువగా జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా కూడా అట్లాగే ఉంది. రక్షణ కానీ, విద్యుత్ వాహనాలు కానీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలో ఉపయోగించేది ఏవైతే ఖనిజాలు ఉంటాయో ఆ 90% ఖనిజాలు, రేర్ ఖనిజాలన్నీ కూడా మరి చైనా నుంచే ఉత్పత్తి అవుతా ఉన్నాయి, ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి అమెరికాకి. సో అవన్నీ కూడా ఇప్పుడు రక్షణ కానీ, లేకపోతే విద్యుత్ వాహనాలు కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, ఇవన్నీ కూడా వాటి మీద కూడా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి, ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి, సిటిజన్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు. ఇవన్నీ కూడా సప్లై చైన్ ఎలా ఉంటుందంటే ఒక దగ్గర స్టార్ట్ అయితే అది చివరి వ్యక్తి వరకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మరి ఆలోచించకుండా మరి ఎందుకు చేస్తా ఉన్నారో తెలియదు. కానీ మరి ఇదంతా కూడా ఏంటంటే ఒక గేమ్ లాగా మరి ముందుకు పోతా ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర నియంత్రణ రావాలి, మాట్లాడుకోవాలి, తగ్గించుకోవాలి తప్పితే ఇలా పోతే రేపొద్దున అన్ని దేశాలు కూడా ఇబ్బందులకి గురే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దాంట్లో చైనా నుంచి ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అమెరికాలో అట్లాంటి ఎలిమెంట్సే లేవు, అట్లాంటి లోహాలే లేవు. ఒక గని ఉందంటే ఆ గని అయిపోతే కథం, అది మొత్తం టోటల్గా మిగతా దేశాల మీద ఆధారపడి ఉండాలి. అయితే వియత్నాం కానీ, ఇండియా కానీ, లేకపోతే చైనా కానీ, మిగతా ఏదైతే ఏషియన్ కంట్రీస్ ఉన్నాయో వాటి మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఇంకొకటి మయన్మార్ కూడా ఒక కంట్రీ ఉంది, అది కూడా ఇట్లాంటి లోహాలని, ఇట్లాంటి ఎలిమెంట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తా ఉంది అమెరికాకి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు కాకపోయినా రేపొద్దున ఇప్పుడు మ్యాగ్నెట్ ఒకటి ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా మ్యాగ్నెట్ అన్ని రకాల కార్లలో కానీ, లేకపోతే క్షిపణులు కానీ, మిగతా కానీ ప్రతి దాంట్లో కూడా మ్యాగ్నెట్ వాడుతూ ఉంటారు. ఆ మ్యాగ్నెట్ అంతా కూడా మరి చైనా నుంచి, ఇండియా నుంచి, ఇక్కడి నుంచి పోతా ఉంది. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా వాటిని కన్సిడర్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇంతకుముందు అన్నట్టుగా యూనివర్సిటీస్కి ఏదైతే ఫండింగ్ చేస్తూ ఉన్నదో అమెరికన్ గవర్నమెంట్, దాన్ని కూడా విత్డ్రా చేసుకుంటా ఉంది, దాన్ని కూడా హోల్డ్లో పెడతా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది, దాన్ని కూడా ఏదైతే ఫండింగ్ ఉందో దాన్ని కూడా ఆపేశారు, హోల్డ్ పెట్టారు ఇప్పుడు. సో ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి ఏదైతే ఫండ్ పోతా ఉందో మిగతా సెక్టర్స్కి, ఆ సెక్టర్స్కి మొత్తం కూడా ఆపుకుంటూ హోల్డ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. సో ఇదంతా ఏంటంటే రేపొద్దున అప్పుల ఊపి నుంచి బయటికి రావడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే దానిలో ఇంకా వేరేది ఏమీ లేదు. అట్లాంటిదే రేపొద్దున, ఎందుకంటే మనం ఒకప్పుడు డిఫెన్స్ సెక్టర్లో డిఫెన్స్ మొత్తం కూడా బయట నుంచి కొనుక్కునే వాళ్ళం. ఏదైతే డిఫెన్స్ సంబంధించిన ఏదైతే ఆయుధాలు ఉన్నాయో అవన్నీ కూడా బయట నుంచి కొనుక్కుంటాం. మనం ఏ స్థాయికి వెళ్ళామంటే ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మనమే ఇప్పుడు వేరే దేశాలకి ఏదైతే ఏషియన్ కంట్రీస్ కానీ మిగతా కంట్రీస్కి మనమే ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. ఈవెన్ జాకెట్ కూడా, మిలిటరీ వాళ్ళు వేసుకునే జాకెట్ కూడా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మనమే మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా దీంతో పాటుగా డిఫెన్స్కి సంబంధించిన ఆయుధాలతో పాటుగా ఈవెన్ మొబైల్ ఫోన్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐఫోన్స్ బేసిక్గా మనకి ఎప్పుడు అనుకునే వాళ్ళు అరే అమెరికాలో ఉంటుంది, అమెరికాలో
ఉత్పత్తి అవుతూ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడ తీసుకోవడానికి చాలా కాస్ట్ పడుతుంది అని చెప్పేసి ఇదే అమెరికా ఐఫోన్ని ఫాక్స్కాన్ కంపెనీ ఏదైతే చైనీస్ కంపెనీ ఉందో మన దగ్గర తయారవుతా ఉన్నాయి. చైనా కంటే మన దగ్గర ఎక్కువ ఉత్పత్తి అవుతా ఉన్నాయి, మన దగ్గర నుంచి మిగతా దేశాలకు పోతా ఉన్నాయి. సో కొంత 4 to 5% మన దగ్గర రేట్ తక్కువైనా కూడా బట్ స్టిల్ ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంటుంది. వాటి మీద కొంత చర్చలు జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ఎలాన్ మాస్క్ కొన్ని కార్లు కానీ మిగతాయి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే రేపొద్దున మనకి ఎఫెక్ట్ పడకుండా, భారతదేశానికి ఎఫెక్ట్ పడకుండా డెఫినెట్గా చర్చలు జరుగుతూనే ఉంటాయి. చర్చల ద్వారానే ఇలాంటివన్నీ కూడా మరి తగ్గే అవకాశాలు ఉంటాయి. తప్పితే మనం నువ్వు పెంచడం నేను పెంచడం నువ్వు అని అనుకుంటూ పోతే అది అన్ని దేశాలకు ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. మనం చూస్తున్నట్టుగా దగ్గర 1 year నుంచి ఇదే పని 1 month నుంచి మరి ఇలాగే అప్స్ అండ్ డౌన్స్ మార్కెట్లో ఒడిదుడుకులు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ జరగకుండా ఉండడానికి డెఫినెట్ గా విల్ హావ్ టు గో ఫర్. ఇప్పుడు చూడండి జిన్పింగ్ అమెరికన్ కాదని అమెరికా ఏదైతే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు వాటిని కాదని చెప్పేసి ఇప్పుడు వియత్నాంకు ఆయన ఎప్పుడు వియత్నాం పోలే, ఇప్పుడు 2 సార్లు పోయినట్ట. మళ్ళా దగ్గర ఒక 10 years 9 years తర్వాత మళ్ళీ ఇప్పుడు పోతున్నారు. అంటే ఏషియన్ కంట్రీస్ తోటి కూడా కొంత బలంగా ఉంటే ఈ ఏషియన్ కంట్రీస్ తో పాటుగా ఇండియాతో కూడా వాళ్ళు సుముఖంగా ఉన్నారు చెప్పాలంటే. చైనా జిన్పింగ్ కూడా ఇండియాతో చర్చలు చేస్తే డెఫినెట్ గా మరి 2 దేశాల మధ్యలో వాణిజ్యం పెరిగే అవకాశాలు ఉంటాయి, డెఫిసిట్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో మనం కూడా చాలా వరకు ఇంపోర్ట్ చేసుకుంటాం. అక్కడ ఫార్మాస్యూటికల్స్ సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయో బల్క్ డ్రగ్స్ సంబంధించినవి ఇంటర్మీడియట్స్ కూడా ఇక్కడ నుంచి ఇండియాకే కాదు ఈవెన్ అమెరికా కూడా మరి చైనా సప్లై చేస్తూ ఉంది. అలాంటివన్నీ మనం పెంచుకోవడమే కాకుండా మనం ఇంపోర్ట్స్ కూడా తగ్గించుకునే అవకాశాలు ఇట్లా ఉండే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా మిగతా చైనీస్ కంపెనీస్ ఏదైతే కంపెనీస్ ఇప్పటివరకు చైనా దేశంలో ఉన్నాయో అవన్నీ కూడా షిఫ్ట్ అవుతా ఉన్నాయి ఇండియాకి. షిఫ్ట్ అయిపోతే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి చాలా కంపెనీస్ అనుకుంటా ఉన్నాయి. ఇది ఇప్పుడు కాదు, కోవిడ్ 2019 నుంచి. సో చాలా కంపెనీస్ కూడా భారతదేశం రావడం జరిగింది, ఈ ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరిగింది, వేల కొద్ది ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా ఫేజ్ వైజ్ వస్తూనే ఉంటాయి. డెఫినెట్ గా అక్కడ చైనాలో కొంత ఇవన్నీ కూడా కొన్ని కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఓకే వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మనం గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ప్రస్తుతం ఏదైతే 9 రోజుల పాటు మేము దీన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము ఈ టారిఫ్లకు సంబంధించిందని చెప్పారు. దీంతోనే మన భారతదేశానికి సంబంధించిన కూడా కొంచెం ఒక ఉపశమనం అంటే మనకు రిలీఫ్ దొరికినట్టు అయిపోయింది. కాకపోతే అది తాత్కాలికంగా మాత్రమే. 90 రోజుల పాటు అతను కేవలం ప్రపంచ మార్కెట్ని ఒకసారి స్టడీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది, అమెరికాకు సంబంధించిన దీని మీద ఎంత మనకు దీనికి ఇబ్బందులు ఎదురుతాయి, ఎంత మనకు ఇక్కడ అమెరికాలో ఎంతవరకు వీరు ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తారు అని అడుగున్నది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన దాదాపుగా 25 రాష్ట్రాలలో అగెనిస్ట్ అమెరికా డొనాల్డ్ ట్రంప్కు అగెనిస్ట్గా పెద్ద ఎత్తున దుమారమే లేచిపోయింది. ప్రతి ఒక్కరు అక్కడ కోట్లల్లో పోయి వాళ్ళు అక్కడ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కోట్లకు వెళ్ళి వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. ఈ విషయంపై మనము అమెరికాను విషెట్టి ఎందుకు చైనాతోని మంచి బ్రహ్మాండంగా సంబంధాలు పెంచుకొని మన వాణిజ్యానికి సంబంధించిన పెంచుకునే అవకాశం ఎందుకు తీసుకుంటలేదు? ఇదే అదనుగా తీసుకొని కనుక మనం భారతదేశ ప్రభుత్వం చైనాతోని మంచి సత్బంధాలు ఏర్పరచుకుంటే మాత్రం ఒక బ్రహ్మాండమైన ఒక శక్తిగా ఎదుగుతాం కదా. ఈ శక్తిగా ఎదుగుతానని ఎందుకు వీళ్ళు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? జమీల్ గారు చాలా రైట్ పాయింట్ మన చర్చకు వచ్చింది. వెంకటరెడ్డి గారు కూడా అదే పద్ధతిలో మాట్లాడినారు కాబట్టి నేను అభినందిస్తున్నాను. లేకుంటే మేము కనుక ఆ మాట అంటే చైనా ఏజెంట్లు వీళ్ళు చైనాకి అనుకూలంగా ఉంటారు, చైనా శత్రు దేశం అని చెప్పేవాళ్ళు కాదు. వెంకటరెడ్డి గారు కూడా వాణిజ్యం 2 దేశాల మధ్య పెరగాల అని చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. వెరీ గుడ్. అది ఇప్పుడు దీంట్లో రాజకీయాలు ఏమున్నాయండి? ఇప్పుడు మన దేశము లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ, చైనా కూడా అదే పద్ధతిలో లార్జెస్ట్ పాపులేషన్ ఉంది చైనాలో. ఈ 2 దేశాల జనాభా కలిస్తే ప్రపంచంలో దాదాపు సగం జనాభా. అందుకోసం ఇప్పుడు అమెరికా భయపడుతున్న అంశం మరొకటి ఉందండి. ట్రంప్ వచ్చినప్పుడు చెప్తున్నాడు, డాలర్ను కనుక మీరు తగ్గిస్తే, డాలర్ వ్యాపారం చేయకపోతే మీ అంతు చూస్తా అంటున్నాడు. డాలర్ వ్యాపారం ప్రపంచంలో ఆగిపోతే అమెరికా కుప్పకూలిపోతుందండి, అందులో సందేహం లేదు. చాలా కాలంగా బ్రిక్స్ దేశాలు, రష్యా, చైనా ఈ ప్రయత్నాలు ఉన్నాయి. దాదాపు 130 దేశాలతో
వాణిజ్య సంబంధాలు ఎవరెవరు కరెన్సీ వాళ్ళు మార్చుకునేటువంటి పద్ధతి చేస్తూ ఉన్నారు. డాలర్ యొక్క ఆధిపత్యం తగ్గిపోతున్నటువంటి ఈ పూర్వరంగంలో అమెరికా ఈ పిచ్చోన్ చేతిలో ఈ రకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గందరగోళం చేసేటువంటి పరిస్థితికి ఎదుర్కోవాలంటే పక్కనుండి దేశాలు, నాట్ ఓన్లీ చైనా, ఏ దేశంతో కానీ మనకు ఎక్కడి నుంచి సరుకులు మనకు కావాలనో ఆ దేశాలతో మనం ఇవ్వడం, వాళ్ళతో తీసుకోవడం, ఆ రకంగా ఇచ్చిపుచ్చుకునేటువంటి పద్ధతిలో వ్యాపారం చేసుకోవడం చాలా అవసరం. కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలా. దయచేసి వెంకటరెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ గుడ్డి చైనా వ్యతిరేకతనో లేదా అమెరికాకు వ్యతిరేకంగా మనమే మాట్లాడకూడదనో అనే ధోరణి కేంద్ర ప్రభుత్వంలో ఉండకూడదు. అమెరికా కావచ్చు, వాళ్ళ నాయన కావచ్చు, మన ప్రయోజనం ఉంటే ఎస్, మన ప్రయోజనానికి భిన్నంగా ఉంటే నో. ఈ పద్ధతిలో మన దేశము మన ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎత్తుగడలు తీసుకోవాలి. ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయండి, ఇప్పుడు వాళ్ళు సీట్లు ప్రకటిస్తేనే కదా మనం పోయేది. వాళ్ళు మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు సీట్లు ఇస్తే కదా మన పిల్లలు పోయేది. ఈరోజు మొత్తం మీ వీసాలు రద్దు చేసినా వెళ్ళిపోండి. ఎవడండి వాడు? అసలు ఏమైనా బుద్ధి ఉందా? ప్రపంచంలో పిల్లలు ఏ దేశాల నుంచో చదువుకోవడానికి పోయి ఇప్పుడు మీ వీసాలు ఆటోమేటిక్ రద్దు అయిపోయినాయి, మీరు వెళ్ళిపోండి, నెల రోజుల టైం మీకు. ఏమి దుర్మార్గం ఇది? అంటే వాన్ దేశం పౌరులు ఇతర చేతితో ఉంటే ఇదే పద్ధత? మరి మన పిల్లల్ని గఫూర్ గారు, he is raising a finger. Just I think that he have a very valid point to raise. So let me. Okay. నాకు అభ్యంతరం లేదు. గఫూర్ గారు, స్మాల్ ఇంటరప్ట్. మన దేశం నుంచి స్టూడెంట్స్ ఎంతమంది పోతున్నారు అంటే దగ్గర 2 సీజన్లు కలుపుకోండి, స్ప్రింగ్ కానీ లేకపోతే ఫాల్ కానీ 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు మన స్టూడెంట్స్ అక్కడ. 1,50,000 కోట్ల రూపాయలు. సో ఎంత పెద్ద ఇన్కమ్ అమౌంట్ మన దగ్గర పోతుందంటే ఒకసారి ఆలోచించవచ్చు ఏ విధంగా మన ఫండింగ్ పోతా ఉంది అక్కడికి. ఎందుకంటే నాకు ఒక పిల్లవాడు చెప్పాడు సార్, జమీల్ గారు, అమెరికా నుంచి ఒక పిల్లవాడు చెప్పాడు, సార్ మన పిల్లలు లేకపోతే మనం ఫీజులు కాబట్టి యూనివర్సిటీలు కుప్పకూలిపోతాయి సార్, అట్లుంది పరిస్థితి ఇక్కడ అని. ఇక దాంతో ఈ పిచ్చోడు ఏం చేసి మొత్తం యూనివర్సిటీస్కి నేను హెల్ప్ చేయను అంటున్నాడు. విద్యా గందరగోళం, ఆ దేశమే గందరగోళం అయిపోతుంది. ఏమైనా మన ప్రయోజనాలు కాపాడుకోవాలా, ఇండియన్ స్టూడెంట్స్ యొక్క ప్రయోజనాన్ని కాపాడుకోవాలా, ఇండియన్ బిజినెస్ యొక్క ప్రయోజనాన్ని కాపాడుకోవాలా, దేశ ప్రజల యొక్క ప్రయోజనాన్ని కాపాడుకునే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ధైర్యంగా వ్యవహరించాలని నేను కోరుతున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి నయనాల గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. నయనాల గోవర్ధన్ గారు, ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అమెరికా వ్యవస్థ మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడైతే చైనా దానికి వ్యతిరేకంగా వెళ్తున్నదో, అలాగే అన్ని దేశాలు, అది యుక్రెయినే కానివ్వండి, లేకుంటే రష్యా కానివ్వండి, లేకుంటే జర్మనీ కానివ్వండి, లేకపోతే బ్రిటనే కానివ్వండి, కెనడా కానివ్వండి, మెక్సికోయే కానివ్వండి, అందరూ ఒకవైపు ఉంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉన్నదో కేవలం గల్ఫ్ కంట్రీల మీదనే ఆధారపడి ఉన్నది. వారికి సంబంధించిన ఆయుధాల సరఫరాలో, ఆయుధాల కొనుగోళ్లలో పెద్ద పాత్ర ఏదైతే వహిస్తున్నదో, మ్యాక్సిమం ఏదైతే పోతుందో కేవలం బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియా ఇలాంటి దేశాలకు వెళ్తున్నాయి. అక్కడ హోతీకి సంబంధించిన విషయాలలో కూడా మ్యాక్సిమం అమెరికన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు తనకు సంబంధించిన అది చేస్తున్నారు. ఇజ్రాయిల్ బ్రహ్మాండంగా ఒక అదనుగా చూసుకొని అతను అక్కడ గాజా, ఫలస్తీన్ ప్రాంతాలలో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నదో మనం చూస్తున్నబోతున్నాం. ఈ విషయంలో కనుక ఏదైతే ఒక దేశాలైనటువంటి ఈ యూరోపియన్ కంట్రీస్ ఒక దగ్గరకు వచ్చాయో, అలాగే గల్ఫ్కు సంబంధించిన కంట్రీస్ కూడా ఒక్కతాటిపై నిలబడి అమెరికాకు కనుక సరి అయిన సమాధానం, సరి అయిన పద్ధతిలో ఇస్తే ఈరోజు అమెరికా ఇంకా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. మొత్తంగా పూర్తిగా ఆర్థిక వ్యవస్థలో కుప్ప కూలిపోతుందనే ఒక అది కూడా ఉన్నది. కానీ గల్ఫ్ దేశాలు రావట్లేదు. దీనికి కారణం, ప్రధానమైన కారణం ఏమంటారండి? ఇంత భయపడుతున్నారు ఎందుకు గల్ఫ్ దేశాలు? అంటే గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి ఎకానమీ, ఆయిల్ ఎకానమీ అంతా అమెరికా గొడుగు కింద ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి పరిశోధన, ఆయిల్ రిగ్స్, మిగతావి ఆయిల్, జామ్నగర్ లాంటి పెట్రోకెమికల్ కాంప్లెక్సెస్ ఆ దేశాల్లో ఉన్నటువంటి అన్ని కూడా అమెరికాకు సంబంధించినటువంటి దేశాలు, బ్రిటన్, దాంతోపాటు ఐరోపా దేశాలు, ఫ్రాన్స్, జర్మనీ, వీటికి సంబంధించినటువంటి భారీ పెట్టుబడులు, జపాన్ పెట్టుబడులు కూడా ఉన్నాయి వాళ్ళ గొడుగు కింద. ఆ విధంగా కొంత వాళ్ళు భయపడుతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా దేశాలు చైనాకు దగ్గరైపోయాయి. సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో, సల్మాన్, కొత్తగా వచ్చినటువంటి యువ రాజు ఎవరైతే ఉన్నారో, అతను చైనాకు షిఫ్ట్ అయిపోయారు దాదాపు ఆల్మోస్ట్. అమెరికా లోంచి చాలా తగ్గారు. అనేక అండ్ అరబ్ కౌన్సిల్ కానీ లేకపోతే గల్ఫ్ కౌన్సిల్ కానీ వాళ్ళందరూ కూడా చైనాతో కానీ రష్యాతో కానీ చాలా దగ్గరగా ఉన్నారు.
ఆ తొందరలో ఇప్పుడు గాజా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉందో ఇది ఒక క్రక్సింగ్ పాయింట్ గా ఒక చాలా కీలకమైనటువంటి స్పార్క్ గా రేపు పనిచేయబోతుంది. వాళ్ళందరూ కూడా బయటకు రాబోతున్నారు, చాలా దేశాలు బయటకు వచ్చేస్తాయి. ఆ విషయం కాకుండా నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లోకి వెళ్తాను. ఇది గ్లోబల్ ఆర్డర్ మారుతుందండి. అంటే అమెరికాకు సంబంధించినటువంటి పతనం అనేది దాదాపు గత 20-30 సంవత్సరాలుగా అది కొనసాగుతూ ఉంది. ప్రపంచ ఉత్పత్తి పంపిణీలో అమెరికా వాటా తగ్గిపోయింది. అమెరికా గొడుగు కింద ఉండేటటువంటి G7 దేశాల వాటా కూడా చాలా గణనీయంగా తగ్గిపోయింది. WTOలో ఎప్పుడైతే చైనా చేరిందో అది ప్రపంచ పంపిణీని, ఆ దేశంలో ఉండేటటువంటి ఉత్పత్తిని వాళ్ళ దేశం బాగా అభివృద్ధి కావడానికి ప్రపంచంలో వాణిజ్యంలో ఉత్పత్తి పంపిణీలో ఒక గణనీయమైనటువంటి వాటా పెంపొందించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళు ఈరోజు 30% ఆ దేశంలో ఉత్పత్తి చేస్తే 35% మొత్తం 100% ప్రపంచ వ్యాపారంలో 35% వాళ్ళు దాదాపు కంట్రోల్ చేస్తున్నారు. ఇది చాలా కీలకమైన విషయం. ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి దేశము వాళ్ళతో చైనా దేశంతో వాణిజ్య లోటు ఉన్న దేశం, వాళ్ళకు వాణిజ్య పరంగా బాకీ ఉన్న దేశం. అమెరికా $280 బిలియన్ అయితే యూరోప్ కొన్ని $100 బిలియన్ ఉంది. ఈవెన్ మన ఇండియా కూడా ఆ చైనాకి $100 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉందండి. ఇంకోటి వెంకటరెడ్డి గారు కొన్ని విషయాలు మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడారు. వాస్తవంగా మేక్ ఇన్ ఇండియా గురించి కనుక మన దేశంలో మాట్లాడితే మేక్ ఇన్ ఇండియా గత 40 సంవత్సరాల్లో చైనా ఏదైతే ఒక ఇండిజినస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ని ప్రపంచంలో ఉండే పరిశ్రమలంతటినీ కూడా చైనాకు తీసుకొచ్చి ఆ దేశం ఒక అద్వితీయమైనటువంటి అత్యాధునికమైనటువంటి పరిశ్రమల్ని తీసుకొచ్చిందో, ఇంతకుముందు చైనా పైన ఒక పేరు ఉండేది. ఆ దేశం కాపీ, ప్రపంచంలో ఒక కొత్తగా వచ్చే వస్తువుని అది కాపీ చేసి ఉత్పత్తి చేస్తుంది అనేది. కానీ ఇప్పుడు అది తప్పది. చైనాలో డీప్ సీక్ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అమెరికాలో ఉండేటటువంటి, నేను ఇదివరకు డిబేట్ లో చెప్పాను, ఎన్విడియా అనేటువంటి ఒక అత్యాధునిక చిప్స్ కంపెనీ, అంటే సెమీ కండక్టర్ల కంపెనీ $500 బిలియన్ కొలాప్స్ అయిందండి. అమెరికా టెక్ ప్రపంచం సుమారు $1 ట్రిలియన్ నష్టపోయింది. $1 ట్రిలియన్. అంటే అమెరికా అత్యాధునిక టెక్ ప్రపంచం కూడా చైనా అత్యాధునిక టెక్ ప్రపంచం ముందు తట్టుకోదు అనేది మన ముందు చెప్పారు. రెండవది ChatGPT కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళది, లేకపోతే జెమినై గూగుల్ వాళ్ళది కానీ, లేకపోతే మెటా ఫేస్బుక్ జుకర్బర్గ్ కానీ, ఇదివరకు వీళ్ళందరూ కూడా డబ్బులు వసూలు చేసేవారు. మైక్రోసాఫ్ట్ ChatGPT ప్రీమియం $200 వసూలు చేసేవారు. ఈ రోజు చైనా డీప్ సీక్ వచ్చి కేవలం $5.6 మిలియన్ చైనా యువకులు తక్కువ చిప్స్ తో, తక్కువ రకం క్వాలిటీ చిప్స్ తో వాళ్ళు తయారు చేశారు. కేవలం అది ఫ్రీ, మొత్తం ప్రపంచం అంతా అందరూ ఫ్రీగా వాడుకోవచ్చు. ఈ విధంగా ఏ రంగంలో, నిన్ననే వాళ్ళు ఆర్టిఫిషియల్ సన్ లో కూడా వాళ్ళు వచ్చారు. చాలా కొత్త రంగాల్లో కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలో ఉండేటటువంటి గ్లోబల్ ఆర్డర్ మారుతుంది. గ్లోబల్ ఆర్డర్ లో అమెరికా కానీ, అమెరికా దేశానికి ఇదివరకు వంతపాడినటువంటి G7 దేశాలు కానీ, వెస్టర్న్ యూరోప్ అంటే పశ్చిమ ఐరోపా దేశాలు, జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, లేదా దాని పక్కన ఉన్నటువంటి స్కాండినేవియన్ కంట్రీలు కానీ, ఐరోపా యూనియన్ లో ఉన్నటువంటి 28 దేశాలు కానీ ఇక ముందు కీలకమైనటువంటి పాత్ర నిర్వహించవు. ట్రంప్ వచ్చిన తర్వాత తన దేశ ఎకానమీని, తన అప్పుల నుంచి తన దేశాన్ని ప్రపంచం నుంచి రక్షించుకోవడానికి చాలా క్లియర్ గా జేడి వ్యాన్స్, అంటే అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి జేడి వ్యాన్స్ మ్యూనిచ్ జర్మనీలో జరిగినటువంటి ఒక డిఫెన్స్ కౌన్సిల్కి వెళ్ళి, మీరు ఇక్కడ నుంచి మేము మీకు సహాయం చేయం, మేము నాటో కూటమికి సహాయం చేయం అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. ఇది నేను ఇంతకుముందు చెప్పాను. అమెరికా గత 80 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి లెగసీకి, అంటే రిపబ్లికన్ పార్టీ కావచ్చు, లేకపోతే డెమోక్రటిక్ పార్టీ కావచ్చు, అది నాటోను సమర్థించింది, నాటోకు ఆయుధాలు ఇచ్చింది. ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రపంచ పోలీసుగా, ప్రపంచ అడ్మినిస్ట్రేటర్ గా, ప్రపంచ వాణిజ్య కీలకమైనటువంటి భాగస్వామిగా కొనసాగడానికి అమెరికా అన్ని విధాల సహాయం చేస్తుంది. మేము ఇక్కడ నుంచి సహాయం చేయం, ఐరోపాకు సహాయం చేయం, నాటోకు సహాయం చేయం, ఏ దేశానికి సహాయం చేయమని చెప్పేసి ఆ దేశంతో 80 సంవత్సరాలుగా
కొనసాగుతున్నటువంటి అన్ని దేశాలపైన భయంకరమైనటువంటి టారిఫ్స్ చేశారు. ఓకే, కానీ ఆ ఏ దేశం కూడా అమెరికాతో పోటీ పడడానికి, అమెరికా టారిఫ్స్ ఎదుర్కోవడానికి ఏ దేశం కూడా సిద్ధంగా లేదు. చివరికి నేను ఇండియాకి వస్తాను. ఇండియాకి వచ్చేటప్పుడు కొన్ని ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. ఇండియాలో మేక్ ఇన్ ఇండియా అంత ప్రోగ్రెసివ్ లేదండి. ఇండియా గత 40 సంవత్సరాలుగా ఎవరి యంత్రాలపైన ఆధారపడిందంటే అమెరికా యంత్రాలపైన, జర్మనీ యంత్రాలపైన, జపాన్ యంత్రాలపైన, ఇటలీ యంత్రాలపైన, ఫ్రాన్స్ యంత్రాలపైన ఆధారపడిందండి. వాళ్ళ యంత్రాల యొక్క అంటే నేను చెప్పేది పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి క్యాపిటల్ గూడ్స్ యంత్రాలంటే, ఆ క్యాపిటల్ గూడ్స్ పైన ఆ దేశాలన్నీ కూడా భారీ ఎత్తున లాభాలు గడిస్తున్నాయి. చైనా సప్లై చేసేటటువంటి యంత్రాల కంటే అతి ఎక్కువ కాస్ట్ లో ఉన్నాయి. ఆ యంత్రాలను కొనే పరిస్థితి కూడా ఇండియాకు లేదు. అయితే మోడీ గత 10 years అంటే గత 10 ఏళ్లలో చైనా నుంచి అమెరికా గొడుగు కింద ఉండేటటువంటి అనేక దేశాల యంత్రాల కంటే తలదన్నేటటువంటి క్యాపిటల్ గూడ్స్ ని గత 10 ఏళ్లలో మన భారతదేశంలో ఉండేటువంటి అనేక మంది బడా పెట్టుబడిదారులు దిగుమతి చేసుకున్నారు. అయితే ఆ యంత్రాలను నడిపించేటటువంటి ఏమంటారు దాన్ని, స్కిల్, నైపుణ్యం మన దేశంలో ఉండేటటువంటి ఏ రకమైనటువంటి కార్మికుడికి లేదు. అది స్కిల్ కార్మికుడు కానీ అన్స్కిల్డ్ వాళ్ళకి కానీ లేదు. అయితే యంత్రాలను నడిపించే వాళ్ళు మళ్ళీ చైనా దేశంలో ఉండేటువంటి టెక్నోక్రాట్స్ వస్తే తప్ప, స్కిల్ నిపుణులు వస్తే తప్ప నడపలేరు. అయితే చైనాలో ఉన్నటువంటి మన దేశంలో ఉండేటువంటి ఆ యంత్రాలను దిగుమతి చేసుకున్నటువంటి అనేక మంది యంత్ర యజమానులు అంటే బడా పెట్టుబడిదారులు ఏం చేశారంటే, చైనా దేశం నుంచి మాకు 2,90,000 మంది చైనా టెక్నోక్రాట్స్ కావాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం ముందు అప్లికేషన్ పెట్టుకుందండి. ఇది నేను చెప్పిన విషయం కాదు. మన దేశం నుంచి, మన దేశ ఐఐటిలో చదివినటువంటి ఒక గొప్ప ఎకానమిస్ట్ చెప్పినటువంటి అశోక మోడీ అని అమెరికా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వ్యక్తి. రెండవది వరల్డ్ బ్యాంక్ లో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో అర్థశాస్త్ర విభాగంలో చాలా సుదీర్ఘకాలం పాటు అర్థశాస్త్ర చీఫ్ గా పనిచేసినటువంటి నిపుణుడు అశోక మోడీ చెప్పినటువంటి బ్రోకెన్ ఇండియా అనే పుస్తకంలో తను చెప్పాడు. అతను ఆ విధంగా ఈ 10 ఏళ్లలో వచ్చినటువంటి మన దేశానికి వచ్చినటువంటి చైనా క్యాపిటల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఐడిల్ గా పడి తుప్పు బట్టి పోతున్నాయి మోడీ యొక్క తప్పుడు పాలసీ వల్ల. ఎందుకు? ఇంకో కీలకమైన విషయం, మోడీ ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి సుధాకర్ శర్మ గారు చెప్పినటువంటి సిల్క్ రోడ్ విషయంలో కానీ, లేకపోతే బిఆర్ఐ దాని ఏమంటారు, బార్డర్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి అంటారు. అది దాదాపు చైనా ఒక 160 దేశాల్లో వేస్తుంది. చైనా, సెంట్రల్ చైనా నుంచి దాదాపు బల్గేరియా, జర్మనీ పక్కన వరకు వేస్తుంది. అది మేము దానిలో కలవని చెప్తుంది. ఇండియా చైనా దేశంలో ఉన్నటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ఉంటుంది. దాంతో పాటు చైనాకు సంబంధించినటువంటి అమెరికాకు వ్యతిరేకంగా గఫూర్ గారు ప్రస్తావించినటువంటి ఏదైతే డాలర్ కు ప్రత్యామ్నాయంగా చైనా రష్యా తీసుకొచ్చినటువంటి బ్లాక్ చైన్ టెక్నాలజీలో చైనా నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి ఆ కరెన్సీలో ఇండియా ఉంటుంది. కానీ బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్ కి వచ్చేసరికి అది మా సార్వభౌమత్వానికి వ్యతిరేకం అంటారు. చివరికి ఎంత ఘోరమైనటువంటి విషయం అంటే, మన రేవంత్ ప్రభుత్వం బైడ్ కంపెనీతో చర్చలు చేసి మేము బిల్డ్ యువర్ డ్రీమ్స్ అనేటువంటి ఒక చైనా దేశ కంపెనీని, ఎలక్ట్రిక్ కంపెనీని, మేము కార్ల కంపెనీని ఇక్కడ తీసుకొస్తున్నామంటే, నిన్న ఎవరు మన దేశంలో ఉండేటటువంటి వాణిజ్య మంత్రి, ఆయన ఎవరు, వాణిజ్య మంత్రి గోయల్ ఎవరైతే ఉన్నారో, పీయూష్ గోయల్ ఎవరైతే ఉన్నారో, ఇది మన సార్వభౌమత్వానికి వ్యతిరేకం అని చెప్పేసి చాలా మంది మంత్రులు మాట్లాడారు. అంటే ఒక కార్ల కంపెనీ వస్తే కూడా సార్వభౌమత్వానికి వ్యతిరేకం. ఆ చైనా దేశంలోంచి ఈ దేశ ఫ్యాక్టరీ అంటే ఈ దేశంలోంచి దిగుమతి చేసుకున్నటువంటి అనేక క్యాపిటల్ గుడ్స్, అనేక ఫ్యాక్టరీలను నడపడానికి కార్మికులు వస్తే కూడా మన సార్వభౌమత్వానికి వ్యతిరేకం. రెండోది బిఆర్ఐ, బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్ లో ఉండేటటువంటి గోవర్ధన్ గారు ఒక చిన్న ఇనిషియేటివ్ అండి. సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఇదే చర్చను ఇంకొకసారి మనం ఒకటే వాక్యంలో ముగిస్తున్నాను. ప్లీజ్ సార్. అంటే మన ఇండియా పాలసీ అది కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మన విదేశాంగ పాలసీ సరిగ్గా లేదు. మన విదేశాంగ పాలసీ ఎప్పుడు కూడా అమెరికా ముందు ఆత్మగౌరవంతో నిలబడలేదు. అమెరికాకు ఎప్పుడు కూడా అది ఎక్కడో ఒక తల వంచింది. ఈ రోజు చైనా ధీటుగా అమెరికాను ఏదైతే ఎదుర్కొంటుందో,
మన ఇండియా ఆ విధంగా అమెరికాను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి లేదు. Right. కాబట్టి ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే వెంకటరెడ్డి గారు ఒక మంచి విషయం చెప్పారు. ఆ వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఆయన చెప్పినటువంటి పాజిటివ్ లెవెల్లో మన ఇండియా విదేశాంగ మంత్రిత్వ శాఖ లేదు, Right. మన ఇండియా Anyway, మన ఇండియా మోడీ ప్రభుత్వ విధానం లేదు. Yes, yes. వాస్తవంగా ఈరోజు చైనా ఇండియా గఫూర్ గారు చెప్పినట్టు ప్రపంచంలో దాదాపు సగం జనాభా గల దేశాలు ఇండియా చైనా రెండు కలిసి Yes. ఐరోపాను ఇండియా చైనా రెండు కలిసి అమెరికాను ఎదుర్కొని ఈరోజు Yes. ఆసియా ఖండాన్ని ప్రపంచాన్ని రక్షించవలసినటువంటి అవసరం ఉంది. Right. మనం ఒక Right, sir. ఫారెన్ పాలసీ చాలా కరెక్ట్ పాలసీని మనం నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉంది. Yes. చైనా ఇండస్ట్రీస్ Right. ఎలాంటి ఆటంకాలు లేకుండా Okay. Yes, yes. మన దేశంలో Yes, sir. Yes, sir. మన Yes, దేశంలో yes, ఏర్పాటు yes. చేసుకోవడానికి మన అవకాశం ఇవ్వాలి. ఆ విధంగా మాత్రమే మన ట్రేడ్ డెఫిసిట్ ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. రైట్. ఎనీవే ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా రేజింగ్ ఫింగర్, సో ఐ థింక్ దట్ హీ హ్యావ్ ఎ వ్యాలిడ్ పాయింట్ టు రేజ్. మీరు ఒకసారి చెప్పండి సార్ వెంకటరెడ్డి గారు. జమీల్ గారు సార్ చెప్పింది నేను విన్నాను. Yeah. ఇప్పుడు ఏంటంటే గత 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ విధంగా ఉండే విదేశాంగ విధానము ఇప్పుడు ఎలా ఉంది ఫారెన్ పాలసీ అనేది చూస్తే కంపేర్ చేసుకుంటే ఫార్ బెటర్ అందరూ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ప్రోగ్రెసివ్ ఉండాలి. ఇప్పుడు భారతదేశంలోనే మన పాస్పోర్ట్ వాల్యూ కానీ మన దేశానికి వచ్చే కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఇప్పుడు చూస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కనపడతా ఉంది కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు, స్వీకరిస్తూ ఉన్నారు. మన ఇండియన్ కంపెనీస్ కానీ మన 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 విద్యార్థులు కానీ ఏ విధంగా అక్కడ ట్రీట్ చేస్తూ ఉన్నారు కనపడతా ఉంది. ఎంత కూడా ఫారెన్ పాలసీ నుంచే ఫారెన్ పాలసీ జయశంకర్ గారు మరి కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. దాని మీద డెఫినెట్గా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఏంటంటే ఏదైతే 2047కి ఇవన్నీ కూడా పునాదిలాగా రేపొద్దున వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుధాకర్ శర్మ గారు కెన్ యూ కంక్లూడ్ ఇట్ ద డిబేట్ బికాస్ వి డోంట్ హ్యావ్ ఎ టైమ్, సో జస్ట్ గో హెడ్ సార్. Thank you very much, Jamilji. Today we had a kind of wonderful discussion, academic discussion. ఈరోజు చాలా చక్కగా జరిగింది. డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారికి, అలాగే గఫూర్ గారికి, అలాగే గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రపంచ దేశాల మధ్య ఈ టారిఫ్ యుద్ధం అనేటువంటిది అంత మంచిది కాదు. ఎందువల్ల అంటే 70 to 80% ఆఫ్ ది కంట్రీస్ అక్రాస్ ది వరల్డ్ ఆర్ హ్యావింగ్ ఎకనామిక్ రిస్క్. మరి ఇటువంటి నేపథ్యంలో వార్స్ ఉన్నాయి, అలాగే కొన్ని డిసీజెస్ ఉన్నాయి, అలాగే ప్రపంచాన్ని కుదేలుపరుస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టారిఫ్ వార్ అనేది అంత మంచి పద్ధతి కాదు అనేది అగ్రదేశాల ముందు గమనించాలి. ముఖ్యంగా ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి ఈ టారిఫ్ వార్లో ఉన్నటువంటి రెండు కంట్రీస్ కూడా అమెరికాకేమో అతిపెద్ద అప్పుల భారం ఒకటి ఉంది, అలాగే చైనాకు చూస్తే ఆర్థిక మాంద్యం ఉంది. మరి రెండు నేపథ్యం కనుక మనం బాగా గమనిస్తే దెర్ ఈజ్ ఎ క్లియర్ కట్ hope and aspiration for India to emerge as a kind of real power. మనం కనుక చూసినట్టయితే ఈ నేపథ్యం మనకు బాగా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఏషియా అనేటువంటి కాంటినెంట్ పైన అందరి దృష్టి వచ్చింది. ఎందువల్ల అంటే అతిపెద్ద ఆర్థిక శక్తులు రెండు ఇక్కడే ఉన్నాయి. ఒక పక్క చైనా ఉంది, ఇంకో పక్క భారత్ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే చైనా తన యొక్క వన్ చైనా పాలసీ కానివ్వండి, అటువంటి పాలసీస్ను పక్కన పెడితే అది ఎలా ఎదిగింది అనేది ఒక రోల్ మోడల్గా మనం తీసుకోవచ్చు. అలాగే టెక్నాలజికల్గా చైనా చేసేటువంటి అడ్వాన్స్మెంట్స్ కూడా భారత్ బాగా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భారత్కు ముఖ్యంగా అమెరికాకు ఉన్నటువంటి అప్పుల బాధ లేదు, రెండవది చైనాకు ఉన్నటువంటి తీవ్ర మాంద్యం లేదు, మూడో పెద్ద అడ్వాంటేజ్ ఏమంటే ఇట్ హ్యాస్ ది లార్జెస్ట్ యూత్ పాపులేషన్ ఇన్ ద హోల్ వరల్డ్. కాబట్టి వీటిని అడ్వాంటేజ్గా తీసుకొని సమర్థవంతంగా కనుక మనం నిలబడగలిగితే మనం ప్రపంచంలో ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి ఒక నేపథ్యం ఉందని నేను ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు పార్టిసిపేట్ అయినందుకు నయనాల గోవర్ధన్ గారికి, గఫూర్ గారికి, అలాగే వెంకటరెడ్డి గారికి, అలాగే సుధాకర్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక ప్రోగ్రాంతో ముందుకు వస్తాం. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.